నడుచుకునే వారిగా చేయాలి. మనం ఏ పని చేస్తున్నా జ్ఞానం కలిగి పని చేయాలి. ఇప్పుడు ఏదైనా పనికి వెళ్తున్నామంటే ఒక రూపాయి వస్తుందంటే ఆ రూపాయి మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారిగా ఉండకూడదు. ఒక జ్ఞానం గల స్త్రీ అయితే భర్తను ఆ జ్ఞానం గల స్త్రీ ప్రార్థన చేసిద్ది, తన భర్తను మార్చుకుంటుంది. తన భర్త ఇద్దరు కలిసి బిడ్డలు కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు. కొంతమంది జనాలు కూడా ఏమంటారంటే, ఒరే వాడు తాగుతున్నా కానీ ఆ అమ్మాయి ఎంత జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన బిడ్డల్ని చదివించుకుంటుంది అనే మాట మనకి ప్రజల్లో ఉంటుంది. మొదటిగా దేవుడి కాడ కూడా మనకు ఉంటుంది కనుక మనం ప్రతి విషయంలో జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. మూర్ఖురాలు వలె మనం ఉండకూడదు. మూర్ఖురాలు ఏం చేస్తుంది? ఏ కాడికి నన్ను చూడు నా సోకు చూడని ప్రతి విషయంలో ఆమె చేసే పని చేసిన డబ్బులు వచ్చినా ఆమె చీరలకి ఆమె సోకులకి సరిపోవు. మూర్ఖురాలు అలా ఉంటుంది. కానీ జ్ఞానం గల స్త్రీ, అమ్మో నేను పని చేస్తున్నాను, నా బిడ్డలకి ఈ రూపాయి ఖర్చు పెట్టుకుంటే రేపు నా బిడ్డలకి ఏదన్నా నా బిడ్డలకు అవసరం ఉంటుంది డబ్బు అని కూడపెడతా ఉంటుంది. ఆ రీతిగా మనం జ్ఞానం కలిగి ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుంచి చదువు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరుకు అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకయుంచును. అతనికి లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఇక్కడ చూడండి, తన భర్త కూడా గుణవతురాలైన స్త్రీని తన భర్త కూడా పొగుడుకుంటున్నాడు. ఆమె తన భర్త చేస్తున్న లాభ ప్రాప్తికి కూడా వెళుతూ కలగనిదంట. ఆమె వాళ్ళ భర్త పని చేస్తూ డబ్బులు తెచ్చిచ్చాడంటే ఆమె జాగ్రత్తగా ఖర్చు పెట్టి తక్కిని ఇగో ఇలా ఉన్నాయి అని ఇచ్చిద్ది. అందుకు గనక ఆమె ఎంతో తన బిడ్డలు తన భర్త ఎంతో ఆమెని పొగిడారు. అలా పొగడటానికి కారణము ఏంది? ఆమె ఎంతో గుణమ కలిగి ఉంటుంది. ఎంతో మరి కుటుంబం పట్ల ఎంతో విధేయత కలిగి ఆ బిడ్డ నడుచుకుంది గనక ఆ కుటుంబానికి ఏ కొరత ఏ కొదువ లేదు. అలాగా తన కుమార్తెలు నీవు ధన్యురాలువమ్మా అని అనిపించుకున్నట్లుగా ఆమె అలా చేసింది గనక తన బిడ్డలు తన భర్త అలా పొగడగలిగారు. ఆ రీతిగా ఆమెంత గుణముగా లేక అలా ఉంటే ఆమె బిడ్డలు తన భర్త మెచ్చుకునే వాళ్ళే కాదు. ఈ రోజుల్లో మనం కూడా మన భర్తలకు మన బిడ్డలకు మన కుటుంబానికి మనం ఎలా ఉన్నాము? మన భర్తలు మెచ్చుకునేలాగా మనం ఉంటున్నామా? ఈ అమ్మాయికి ఎంత డబ్బులు ఇచ్చినా ఖర్చు పెట్టిద్ది, ఈ డబ్బులేమి ఇవ్వకూడదు అనేలాగా అనిపించుకుంటున్నామా? చెప్పండి. మన కుటుంబాలు బాగుండాలంటే భార్యాభర్తలు కలిగి ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఇద్దరు కలిసి కష్టపడి పని చేసుకుంటూ సంపాదించుకున్నప్పుడు ఖర్చు పెట్టేదానికి కూడా కొంచెం మితం ఉండాలి. మనము ప్రతి రూపాయి ఎంతో కష్టపడితేనే ఒక రూపాయి వస్తుంది. ఆ రూపాయి ఎలా జాగ్రత్త చేసుకోవాలి, బిడ్డల కోసము కుటుంబం కోసం ఎలా జాగ్రత్తగా చేయాలని స్త్రీ తెలుసుకొని ఉండాలి. పురుషులకి ఏం తెలుసు? తెచ్చిస్తారు, డబ్బులు ఇస్తారు, వాళ్ళు కష్టపడి పగలంతా కష్టపడి డబ్బులు ఇస్తారు. కానీ ఆ కష్టాజీతాన్ని జాగ్రత్తగా చేసేది ఎవరు? స్త్రీ అలా చేయాలి గనక అందుకే ఆమె పని చేయకుండా భోజనం చేయదట. చూడండి ఆమె ఎంత తెలియగలిగిన స్త్రీయో, ఎంత గుణము కలిగిన స్త్రీయో, ఎంత ఈమంత ప్రవర్తన ఇలా బాగుంది కనుకే ఏమన్నా దేవుడు ఇలా బైబిల్లో ఇలా ఆమె చరిత్రలోకి ఎక్కటానికి కారణం ఆమె విధేయత, ఆమె తగ్గింపు జీవితం. మనం ప్రతి విషయంలో తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అన్ని విషయాలలో మనం తగ్గించుకోవాలి. భర్త ఏదైనా చెప్పినా మనం లోబడాలి, భర్త చెప్పినట్టు వినాలి.
అన్ని విషయాలలో భర్తకు లోబడి ఉన్నప్పుడు భర్త ఏది భార్యకు కొదువు చేయడు. అయ్యో నా భార్య నాకు అన్ని విషయాలలో తగ్గించుకుంటుంది, నేను చెప్పినట్టు వింటుంది కనుక ఆమెకి నేను ఏ కొదువు చేయకూడదు అని ప్రతి ఒక్కటి సహాయం చేస్తాడు. ఆ రీతిగా దేవుడు మన పట్ల మనము ప్రతి విషయంలో ప్రార్థన జీవితం మనలో ఉన్నప్పుడే ఇలాంటి అన్నీ మనకి అర్థమవుతాయి. దేవుడి సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడే ఈ ఎలా నడుచుకోవాలో, కుటుంబం ఎలా నడిపించుకోవాలో ముందుకి అనేది అర్థమైంది. కానీ ప్రార్థనకు రాని వాళ్ళకి అది అర్థం కాదు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం అన్ని విషయాలలో క్రమంగా ఉంటూ దేవుడి సన్నిధిలో నడుచుకుంటూ మనము అన్ని విషయాలలో తెలివి కలిగి నడుచుకోవాలి. ఆ రీతిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక మాట చదువుకుందాం. రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఒక దినమందు ఎలీషా శూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ స్త్రీ చూడండి, గనురాలైన స్త్రీ. ఈమెకి ఒక దైవజనుడు ఆ ప్రాంతంలో ఇలాగే సువార్త ప్రకటిస్తూ అలాగా తిరుగుచున్నప్పుడు ఆమె ఈ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని ఆమె కనుగొంది. ఆమె తెలుసుకొని మరి వాళ్ళ భర్తకి చెప్పుకుంది. ఏం చెప్పుకుందంటే, అయ్యా మరి ఈ మధ్య ఒక దైవజనుడు వచ్చాడు, ఆయన బాగా భక్తి కలిగిన దైవజనుడు, ఆయనకి మనము ఏదో ఒకటి సహాయం చేయాలి అని భార్య గనురాలైన స్త్రీ భర్తకు చెప్పింది. చెప్పేసరికి ఆ భర్త విన్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో మన భర్తలు కూడా మన మాట వింటున్నారా? చెప్పండి. వింటారు. భర్తలు మన మాట వింటారు. వినకపోతే సంసారాలు ఎట్ట కట్టబడుతున్నాయి, పిల్లలతో ఎలా సాగిపోతుంది? భర్తలు మన మాట వింటారు. వాళ్ళ మాట మనం విన్నప్పుడు మన మాట కూడా వాళ్ళు వింటారు. కానీ భర్తలు నా మాట వినరు అని మనం అంటాం. స్త్రీలు వాళ్ళు ఏది వినాలో అదే వింటారు, కానీ మనం చెప్పిందల్లా వినాలంటే వినరు. ఆ రీతిగానే ఈ తన భర్తకు చెప్పింది. ఏం చెప్పిందంటే, అయ్యా వస్తూ పోతున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు, ఆ దైవజనుడికి మనము కొంచెము మన ఇంటి మీద ఇల్లు కట్టిద్దాము అని ఆ గనురాలైన స్త్రీ తన భర్తకు చెప్పినప్పుడు ఆ భర్త విన్నాడు. హల్లెలూయా. మన భర్తలు కూడా అందరూ స్త్రీల మాట ఇందరు గనక ఆ రీతిగానే ఆమె తన భర్తకు చెప్పింది. చెప్పినప్పుడు సరేలమ్మాయి నీ మాట నేను కాదంటానా అని ఆ దైవజనుడికి, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాం, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయుచు వచ్చనని చెప్పెను. తన భర్తకు చెప్పింది, అయ్యా మనం ఇలా చేద్దాము, దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు ఇలా చేసామంటే మనకెంతో దీవెన ఆశీర్వాదం. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నామంటే అది దేవుని కృప. దైవజనులయ్యా వాళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకోవటానికి ఒక రూము అవసరము, మనం ఆ రీతిగా కట్టిద్దాము అని ఆ ప్రాంతంలోనే ఏమొక గనురాలైన స్త్రీని ఎవరంటారు? వాళ్ళెంతో మంచివారు, ఆమె ఎంతో ప్రేమ కలిగింది కనుక ఒక దైవజనుడి భక్తి కలిగిన దైవజనుడు అని ఆమె కనుగొంది.
ఆ రీతిగా కూడా ఇక్కడున్న స్త్రీలు కూడా మన దైవజనుడు మార్కయ్య గారు భక్తి కలిగిన దైవజనుడు అని మీ అందరికీ తెలుసు. అందరికీ తెలుసు కనుక మీరందరూ ఎంతగానో దైవజనుడు ప్రేమిస్తున్నారని నేను ఖచ్చితంగా నమ్మి ఉన్నాను. ఆ రీతిగా అలనాడు ఆ గనురాలైన స్త్రీ ఎలా వస్తూ పోతున్న దైవజనుడు గమనించిందో, ఈరోజు మన దైవజనుడు కూడా భక్తి కలిగిన దైవజనుడు అని మీరందరూ తెలుసుకున్నారు. అది గొప్ప సంతోషం. హల్లెలూయా. ఆ రీతిగా ఆమె కట్టించింది, ఇల్లు కట్టించింది, ఆయన పనుకోవటానికి మంచము, ఒక దీపస్తంభం, చదువుకోవటానికి బైబిల్ చదువుకోవటానికి ఒక బల్ల, ఇవన్నీ ఆమె తన భర్తకు చెప్పి అవన్నీ సిద్ధపరుస్తుంటే దైవజనుడు అట్లా మీరు వచ్చినప్పుడు తిని ఊరుకుండేవాడా కాదుగా. ఆ బిడ్డ ఒక మనిషి ఎలాంటిదో దైవజనుడికి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఆ రీతిగా అప్పుడు ఎలీషా కూడా ఈమె ఎంత సేవకుల పట్ల ఎంత దయ చూపుతుంది, ఎంత ప్రేమ చూపుతుంది, మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంది, ఆమెకి ఏదన్నా కొదువు ఉందేమో అడిగి రాపని ఆ ఎలీషా పక్కన అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరచితివి నీకు నేనేమి చేయవలెను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడగమని గెహాజీకి ఆజ్ఞయ్యగా వారు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకు ఆమె నేను నా స్వజనులలో కాపరమున్నానని ఎలీషా ఆమె నేనేమి చేయి కోరుచున్నదని వారిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు. దైవజనుడు ఏమని గ్రహించాడు, అయ్యో మనం వచ్చినప్పుడల్లా మనల్ని ఇంత ప్రేమగా చూస్తుంది, ఆమెకి ఏదన్నా కొదువు ఉందేమో అడిగిరాపు అని గ్రహాజీని పంపించినప్పుడు ఈ గ్రహాజీ పోయి అడిగితే ఆమెకి ఏమి లేదు, కుమారులు లేరు. కానీ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు కనుక ఆ దైవజనుడు ఎలీషా నోటి గుండా ఏం మాట వచ్చిందంటే, వచ్చే సంవత్సరానికల్లా నీ కౌగిల్లో మగబిడ్డ ఉండును గాక అని ప్రార్థన చేశాడు. అంతే, ఖచ్చితంగా మగబిడ్డ పుట్టాడు. ఒక దైవజనుడు ఒక మాట అంటే అది ఖచ్చితంగా జరిగిద్ది. కానీ ఆ దైవజనుడు ఎలా ఉండాలి, ప్రతి ఇష్యూలో క్రమంగా ఉండాలి. నాకు తెలిసిన విషయంలో దైవజనుడు ప్రతి విషయంలో నేనైనా ఏదన్నా మాటలో కోపపడతా కానీ అంత మంచివాడు. మన దైవజనుడు మనకి ఉండటం ఎంతో ఆశీర్వాదకరము. మన గొప్ప దైవజనుడిని మనము దైవజనుడి కోసం ప్రార్థన చేయాలి. ఖాళీ లేకుండా దేవుడు ఎంతగానో వాడుకుంటుండే కనుక వాళ్ళ ప్రయాణాల్లో దైవజనుడు అటు వెళుచున్నప్పుడు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ రీతిగా గనురాలైన స్త్రీ ఎంత శ్రద్ధ చూపిందో మీరు కూడా అలా శ్రద్ధ చూపేవారిగా ఉండాలి. ఏదో రావటం పోవటం కాదు, కానీ ప్రతి విషయంలో దైవజనుడి కోసం ప్రార్థన చేయాలి. ఆయనకి అవసరాలు అక్కర్లు ఏమున్నాయనని చూసుకోవాలి. అన్ని విషయాలలో ముందుండాలి. మనం ఉన్నాము, మన కుటుంబం, మనము పని చేసుకోవటం, మన భర్తలు, మన పిల్లలు, మన చదువులు అవి కాదు. దైవజనుడు అయ్యో ఎంతో కష్టపడి భారం కలిగి సేవ చేస్తున్నాడు, ఆయనకు కూడా మనం సపోర్ట్ ఉండాలి. అన్ని విషయాలలో ఆయన తోడు మనం ఉండాలి. దైవజనుడు ఏ విషయంలో బాధపడకూడదని మీరందరూ గ్రహించేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా జరుగునుగాక. ఒక్కొక్క చదువుకుందాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందిలి
రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుటకు అడ్డు తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఇక్కడ చూడండి, దెబోరా అనే ఒక ప్రవర్త ఉంది. ఆ ప్రవర్త ఏ మాట అంటే ఆ మాట జరుగును. ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ మాట వింటారు. ఎందుకనగా ఆమె ఎంతో ప్రార్థన చేసేది ఉంది, ఉపవాసాలు ఉండేది, ప్రార్థన చేసేది. ఆమె ప్రతి విషయంలో ఎవరికన్నా ఒక బాధ వచ్చిందంటే, ఆమె మన సంఘంలోనే ఉందనుకో, ఎవరికన్నా బాధ వచ్చిందంటే ఆమె అందరినీ పిలుచుకొని, అయ్యో మన సహోదరికి ఇలాంటి కష్టం ఉంది, బాధ ఉంది, మనం ప్రార్థన చేయాలని అందరికీ చెప్పి అందరిని పోగు చేసుకొని ప్రార్థన చేసే స్త్రీ ఆ ప్రవర్త. అందుగనక ఆమె ఒక ప్రవర్తగా ఎంచబడింది. ఆమె అన్ని విషయాలలో ఇశ్రాయేలు సైన్యానికి వచ్చినప్పుడు అందరికీ న్యాయం చేసేది. ఆమె ఎంతగానో తీర్పు చేసేదంట. ఎవరైనా గొడవలకు వచ్చినా కానీ ఆమె ముందుండి ప్రార్థన చేసేది, నీతి మాటలు చెప్పేది. అలా ఆమె ఒక ప్రవర్త కనుక ఆమె చెప్పిన మాట వినేవాళ్ళందరూ. ఇక్కడ కూడా మన సంఘంలో ఎవరికన్నా బాగలేదు అని తెలిస్తే పిలుసుకొచ్చి ఈ ప్రవర్తాలే ఎవరో ఒకళ్ళు అందరికీ చెప్పుకోనమ్మా మన సహోదరికి బాధగా ఉంది, మనం ప్రార్థన చేయాలి అనే ప్రవర్త మన సంఘంలో కూడా ఉండాలి. ఆ రీతిగా చేయాలి. అలా చేసినప్పుడు ఆ సంఘం ఎంతగానో అభివృద్ధి చెందిద్ది. ఆమెకు బాధ వచ్చిందిలే, నాకేమి లే, నేను బాగానే ఉన్నాలే అని అనుకోకూడదు. ఒకళ్ళకి బాగలేకపోతే మనందరికి బాగలేనట్టుగా భావించాలి. అలా బాధపడాలి, అలా ప్రార్థన చేయాలి. ఆ బిడ్డకు బాగుండాలయ్యా అని ప్రార్థన చేసే దానిలాగా మనం ఉండాలి. ఆమె ఆ ప్రవర్త ఆమె ఎప్పుడు ప్రార్థన చేసేదంట. ఎలా చేసేది ప్రార్థన? ఖర్జూరపు చెట్ల కింద ప్రార్థన చేసేదంట, ఈత చెట్ల కింద ప్రార్థన చేసేదంట, తాటి చెట్ల కింద ప్రార్థన చేసేదంట. ఆ రీతికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. కాబట్టి ఆమె పేరు ఏముంది తెలుసా? దెబోరా. కానీ ఈ రీతిగా ప్రార్థన చేస్తూ అన్ని విషయాలలో ముందున్నప్పుడు ఆమె పేరు తేనెపట్టు, తేనెటీగ. తేనె ఎంత శ్రేష్టంగా ఉంటుంది. తేనె దేనికి వాడతారు? మాటలు రాకపోతే మాటలు రావటానికి అంత శ్రేష్టమైంది తేనె కన్నా తెల్లనైది నా యేసు ప్రేమ అన్నట్టుగా ఆ రీతిగా అంత శ్రేష్టమైంది తేనె. ఆమె అలా ప్రార్థన చేసేది గనక ఆమె పేరు తేనెటీగలు. చూడండి అవి ఎంత కరెక్ట్గా ఉంటాయో, లైన్గా ఒక్కసారి అన్నీ పోతాయి. అవి తేనె అంత మధురము గనక ఆమె అంత దేవుడి సన్నిధిలో అంత ప్రార్థన చేసింది కనుక ఆమె తేనెటీగని దేవుడే పేరు పెట్టాడు. అంత పేరు మనం కూడా తెచ్చుకోవాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమనే దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడే, ఒక సంఘంలో ప్రార్థన పనులు ఉన్నప్పుడే ఆ సంఘము వదిలిద్ది. ఆ దైవజనుడు ఎక్కడైనా బలంగా వాడబడతాడు. ఇప్పుడు కూడా నేను నమ్మి ఉన్నాను, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కనుక దైవజనుడు ఎక్కడ పెట్టినా బలంగా వాడబడుతుండు. మన దైవజనుడు ఇంకా ఒకరోజు కూడా ఖాళీ లేకుండా వాడబడాలంటే మీ ప్రార్థన ఎంతో సపోర్టు అవసరం. హల్లెలూయా. ఎస్తేరి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వాక్యం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లా నేను నీవు పోయి షూషేను తట్టు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా ప్రార్థన చేసేదామా.
ఎస్తేరు చూడండి, వాళ్ళ యూదుల్ని, తన రక్త సంబంధులను, బంధువుల్ని అందరం పిలుచుకొని సమాజ మందిరంలో కూడి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేసింది కనుక తన భర్తను మార్చింది, యూదులను మార్చింది, తన ఇరుగు పొరుగు వారిని, తన ప్రజలందరినీ మార్చింది. అనేకుల్ని యూదులను మార్చింది, తన భర్తను మార్చింది, రక్త సంబంధులు, బంధువులు అందరూ మార్చింది. ఇలా అందరిని మారవటానికి కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది, ఎంతో బలం ఉంది. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి కార్యాన్ని సఫలం చేస్తాడు, కానీ విఫలం చేయడు. దేవుడు మనము అడిగినవన్నీ సహాయం చేసే దేవుడు మనకున్నాడు కనుక మనం ఏ విషయంలో భయపడేవారిగా మనం ఉండకూడదు. ఎస్తేరు జీవితంలో తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. తన బాబాయ్ కాడ పెరిగింది. బాబాయ్ కాడ పెరిగిన ఎంతో భయభక్తులతో పెరిగింది. కానీ నా తల్లిదండ్రులు లేరు కదా, నాకెవరున్నారు చెప్పేవాళ్ళు అని అల్లరి చిల్లరగా ఆమె లేదు. ఆమె ఎంతో భయభక్తులు కలిగి, నా తల్లిదండ్రులు లేరని ఎంతో విధేయత కలిగి తన బాబాయ్ కాడ పెరిగినప్పటికీ ఆమె ఎంతో ప్రార్థన చేస్తూ, ఆమె ఉపవాసం ఉండి ఎంతో ప్రార్థన చేసింది కనుక ఒక రాజే తన రాజుకే భారీగా చేశాడు, దేవుడే చేశాడు. దేవుడు అలా చేయటానికి కారణం ఏంటి? ఆమె తగ్గింపు జీవితం, ఆమె ప్రార్థన జీవితం. ఆ గ్రామంలో స్త్రీలందరూ రాజుని చేసుకుంటే కొరవేముంది? ప్రతి ఒక్కటి అన్నీ సమృద్ధి ఉంటాయి. రాజు నన్ను మెచ్చాలి అని వాళ్ళు బాగా రెడీ అయ్యి వచ్చారు. కానీ ఏమ మాత్రం బతికి దగ్గ స్త్రీ గనక ప్రార్థన చేసుకుంటూ ఆమె వచ్చి నిలబడ్డప్పుడు రాజు ఆమె మీదకే దండాన్ని చాపాడు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు గొప్ప కార్యాలు స్త్రీల పక్షాన జరిపాడు. ఒక్కొక్కరిని చదువుకుందాం. సమూయేలు గ్రంథం 1:9. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిరపు స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలైన వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను. చూడండి, అన్న ఆమెకి పిల్లలు లేరు, కానీ ఆమె ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసింది. అన్న పెనీనా వీళ్ళిద్దరు ఏమవుతారు? వాళ్ళిద్దరికి ఒక్క ఆయనే భర్త. అన్నకు పిల్లలు లేరని పెనేనాని చేసుకున్నాడు. పెనేనాని చేసుకొని వాళ్ళతో పిల్లలతో వాళ్ళిద్దరు బాగా సంతోషంగా ఉన్నారు. కానీ అన్నకు మాత్రం బాధ, పిల్లలు లేరు, నా భర్త ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, పిల్లలతో సంతోషంగా ఉంటుండు, నాకు పిల్లలు లేకపోయినాయి అని ఆమె బాధ. ఈ రోజుల్లో అప్పుడు స్త్రీలు వాళ్ళెంతో తగ్గింపు జీవితం గల్లోళ్ళు. వాళ్ళకి పిల్లలు లేకపోయినా వాళ్ళకి భర్తలకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేశారు. దేనికోసం? సంతానం కోసం. వారసులు, స్త్రీలు కానీ పురుషులు కానీ వారసత్వం పెరగాలంటే నాకు ఎట్టా పిల్లలు లేరు, ఇంకొక ఆమెను చేస్తే పిల్లలు పుడతారు అని అప్పుడు తగ్గించుకొని స్త్రీలు అలా ఉన్నారు. శారా అట్టే చేసింది, ఈ అన్న అట్టే చేసింది. శారా కూడా అబ్రాహాంకి రెబెకాని చేసింది, ఈ అన్న పెనేనాని చేసింది. చేసినప్పటికీ వాళ్ళకి అప్పుడు పిల్లలు లేనప్పుడు చేశారు. ఇప్పుడు పిల్లలు కలిగినాక శారా ఏముంది, ఆమెను విడిచిపెట్టు అని అన్నది. చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికన్నా పిల్లలు లేకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకొని ఎవరన్నా అంటారా? అనరు.
మనం ఉన్నాళ్ళున్నా మన ఇద్దరు మేము ఉన్నాం కానీ నువ్వు ఎవరిని చేసుకోవద్దు, పిల్లలు లేకపోతే లేకపోయింది అని అంటారు. కానీ ఆ రోజుల్లో ఆ స్త్రీలు వారసత్వం కోసం ప్రార్థన చేశారు. వాళ్ళు తగ్గింపు జీవితమే వాళ్ళని హెచ్చించింది. అందుకే శారాని ఇస్కరేణి వలె దేవుడు అభివృద్ధి చేశాడు. అన్నాను కూడా, అన్న ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అన్నకు కూడా మగబిడ్డనిచ్చాడు. ఆయన ఒక ప్రవర్త అయ్యి అందరు రాజులను అభిషేకించే ప్రవర్తగా మారాడు. హల్లెలూయా. అలాగా ప్రవర్తగా రాజులను అభిషేకించే ప్రవర్తగా మారాడు. ఎవరు? అన్న కుమారుడు. అన్న తల్లి ప్రార్థన బిడ్డలకు దీవెన. ఒక తల్లి బిడ్డల కోసం ప్రార్థన చేసే తల్లి అయి ఉండాలి. అంతేగాని ప్రార్థన చేయకుండా అలా ఉంటే మన కుటుంబాలు మన బిడ్డలు దీవించబడరు. ఎప్పుడు ఒక ఇంట్లో స్త్రీ మూలిగేవా బిడ్డలాగా ఉండాలి, ప్రార్థన చేసే బిడ్డలాగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఈ రీతిగా ఈ స్త్రీల కూడికలో వచ్చి రెండు మాటలు మాట్లాడాను. గొప్ప దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు మనకు బాగా వివరిస్తాడు. ఎవరికి చెప్పే మాటలు వాళ్ళకి చెప్తాడు. ఆ గుంటూరులో మ్యాథ్యూస్ అన్నుండు. ఆ గుంటూరు ప్రాంతమంతా మ్యాథ్యూస్ అన్నకి అంకితం అయిపోయింది. ఎవరికి చెప్పే మాటలు వాళ్ళకి చెప్తాడు. మన దైవజనుడు దర్శి పట్టణంలో మ్యాథ్యూస్ గారు. ఆమేన్. ఎవరికి చెప్పాలో అలా చెప్తాడు. గొప్ప దైవజనుడు ఉన్నాడు. ప్రార్థన వాక్యం మనందరికి చెప్తాడు. దేవుడు ఇంకా దైవజనుడిని బలంగా వాడుకోవాలి. మన సంఘము దీవించబడాలంటే మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు రాజేష్ కోసం, ఓసన్న కోసం, పవిత్ర కోసం, దైవజనుడి కోసం, నా కోసం, సంఘమే మా కోసం ప్రార్థన చేయమని మీ అందరూ కోరుతున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నా. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా చదువు లేదని, మంచి లేదని తండ్రి, అయా నీ బిడ్డలతో 4 మాటలు మాట్లాడానయ్యా. ఈ మాటల్లో ఏ విషయంలో అయా తప్పు ఉంటే దయతో క్షమించండి. దేనికి పనికిరాందని తండ్రి, నిలబడిది నీవే కానీ మాట్లాడేది నేనని చెప్పావు. అయా లేఖనంలో స్త్రీలు ఎలా ఉన్నారో మనం ఎలా ఉండాలో అని 2 మాటలు మాట్లాడానయ్యా. అయ్యా నాయన మాటల్లో ఎక్కడన్నా జారిపోయి ఉంటే దయతో క్షమించండి ప్రభువా. అయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచుండగా అయ్యా మా ప్రార్థన ఆలకించి అయ్యా చెప్పిన ప్రతి మాటలు అయ్యా ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ఈయన్ని ఇడిచిపెట్టే వారిగా నీ బిడ్డలు ఉండకూడదయ్యా. ఇన్న వాక్యాన్ని నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకోవాలి అయ్యా, నా భర్తతోటి నా బిడ్డలతోటి సంతోషంగా మందిరానికి రావాలి అనే మనసు ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభువా. అయ్యా అయ్యా చెప్పిన ప్రతి మాట వ్యర్థం చేయొద్దయ్యా. అయ్యా బిడ్డ హృదయాలలో నాయన నీరు కట్టు ఫలింప చేయండి. దాసుడు నాయన నిలబడి మాట్లాడుచుండగా అయ్యా మీరే మాట్లాడి నీ నామానికి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సమీక్షణ అధ్యక్షుని వారికి కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్త్రీల గుడికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన అందరికీ వందనాలు. మీరందరూ క్షేమకరంగా ఈ స్త్రీల గుడికి పిలువబడినప్పుడు మీరందరూ వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ వందనాలు. తెలియగలిగిన స్త్రీలని పిలవనప్పుడు వారిని కనుగొనడని వాక్యం హెచ్చరిస్తుంది. మీరందరూ ఎంత తెలివైన వారన్నమాట. స్త్రీల గుడికి వచ్చిన స్త్రీలందరూ మీకంటే తెలివైనది ఎవరు చెప్పండి? అమ్మగారు మీకు అందరికంటే తెలివైనది. ఎంత శ్రేష్టమైన వర్తమానం అందించడానికి దేవుడు ఆమెను నిలబెట్టుకొని మనకు శ్రేష్టమైన వర్తమానం అందింపచేశాడు. 21 రోజు ఉపవాసం ఉండి అమ్మగారు కన్నీరు కాచి ఎంత ప్రార్థన చేసిందో ఈ స్త్రీల గుడికి ఇంత మహిమకరంగా జరగటానికి ఆమె యొక్క ప్రార్థన అని మనము గుర్తించాలి. ఈ జనవరి నెలలో ఈ క్యాలెండర్ వేసిన కాడ నుంచి స్త్రీల గుడికిలో అమ్మగారు ఆకిని చెప్పాలని అప్పుడే అయ్యగారు అన్నప్పుడు అప్పటి నుంచి కూడా అమ్మగారి కోసం స్త్రీల గుడికిలో బాగా వాడబడాలని ప్రార్థన మనందరం చేస్తున్నాం. నేను కూడా చేస్తున్నా, మీరు చేస్తున్నారు. కానీ స్త్రీల గుడికిలో
అయ్యగారు వాక్యం చెప్పాలంటే ఒక్కరోజు కూడా ప్రార్థన చేయాలి. అయ్యగారు ఏమనుకున్నా కానీ చెప్పాలి కాబట్టి నిజం చెప్తున్నా. అయ్యగారు చెప్పాలి, అయ్యా బాగా చెప్పాలని నేను ఒక్కరోజు కూడా ప్రార్థన చేయాలి. దయతో నన్ను అయ్యగారు క్షమించాలి. అమ్మగారి కోసం అయితే రోజు ప్రార్థన చేస్తున్నా. ఈరోజు తెల్లవారుజామున కూడా అయ్యగారు నా కళ్ళలో వచ్చి అమ్మగారి కోసం ప్రార్థన చేస్తున్నావా, మళ్ళా ఇలాంటి వాక్యాలు మరలా చెప్పాలి అని అందరూ ఆశించాలి, దానికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేచి ప్రార్థన చేయని తెల్లవారుజామున అయ్యగారు వచ్చి నన్ను లేపాడు కళలో. అమ్మో అమ్మగారు ఈరోజు మంచిగా చెప్పింది, దేవుడు ఇలా పలికించిందని నేను ఉదయం నుంచి సంతోషంగా ఉన్నాను. ఇది మహిమకరంగా జరిగిద్దని దేవుడు తెలియగలిగినటువంటి అమ్మగారిని మనకి ఇచ్చినందుకు చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే ఇప్పుడు శక్తివంతమైనటువంటి వర్తమానం అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అయ్యగారి కోసం కూడా మనందరం ప్రార్థన చేద్దాం. ప్రతి స్త్రీల కుడికలో అమ్మగారి కంటే బలంగా దేవుడు అయ్యగారిని వాడుకోవాలని, అమ్మగారిని ఇంకా అనేక స్త్రీల కుడికలు ఇంకా బలంగా వాడుకోవాలని వారిద్దరి కోసం మనము ప్రతిరోజు ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పరిచర్య స్త్రీల కూడికలు ఇలాగే ఎన్నో రకమైన కూడికలు ప్రతి మనిషిని సంపూర్ణని చేసి దేవుని ఎదుట నిలబెట్టాలని వారు అనేకమైనటువంటి కూడికలని, స్త్రీల కూడికలు, యవనస్తుల కూడికలు, ఆత్మీయ ఆరాధన ఇలాగే ఎన్నో ప్రార్థనలు పెట్టించి ప్రతి ఒక్కరిని దేవుని కొరకు సిద్ధపరచాలని, ఒక సైన్యాన్ని సిద్ధపరచాలని వారు ఎంతో ప్రయాసంతో 21 రోజు ఉపవాస ప్రార్థన. మనం క్రిస్మస్ దినాల్లో పండుగలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడిపిన దినాల్లో వారు అన్నపానం 21 రోజు ఉపవాసం సంఘం కొరకు మనందరి కొరకు ప్రార్థించారు. కాబట్టి మనం ఇంత ఆత్మీయంగా ఉంటున్నాం, ఇంత దేవుని కృపలో ఎదుగుచున్నాము, ఆత్మీయంగా ఉంటున్నాం. కాబట్టి వారి ప్రార్థన అని మనం గుర్తించి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. సమయం లేదా ఏమేళ మనం సమయం ఇచ్చేటట్టు లేదు అన్నట్టుగా అయ్యగారు చూస్తున్నారు. అయ్యగారు మన మధ్యలోకి వస్తుంటుండగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి సమయాన్ని అయ్యగారికి అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనాలంటే ఇలాంటి కూడికలు గ్యారెంటీగా పెట్టాలి. స్త్రీలను కూడా పరిచర్యలో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మొదటి అవ్వగారు ద్వారా స్త్రీలందరికీ ఏమొచ్చింది తెలుసా? అవమానం వచ్చింది. అర్థమైందా? పరిశుద్ధురాలుగా, నిష్కలంకురాలుగా, చూడండి, నీతి కలిగిన వ్యక్తిగా ఒక స్త్రీ నిలబడింది. ఆమె పేరే మరియమ్మ. ఏం పేరు చెప్పండి, అందరూ చెప్పండి. మరియమ్మ. అర్థమైందా? సృష్టిలో నా స్త్రీ జన్మ ఇలువైనది, స్త్రీ నుండి లోకానికి సృష్టికర్త వచ్చెను, ప్రాణం పెట్టి పాపులకై మరణించిన యేసు తిరిగి లేసి మొదట స్త్రీకే కనిపించను, రక్తమిచ్చి కొన్న తన సంఘానికి వధువు సంఘము అని పిలిచాడమ్మా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఇంతమంది మరి స్త్రీలు రావడం చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే మనకు 3 రోజుల నుంచి కూడికలు జరుగుతూనే ఉన్నాయి కదా, 3 రోజులు జరుగుతున్నాయి. నాకైతే ఈ వారమంతా ఖాళీ లేదు. గుంటూరు వెళ్ళాను, గుంటూరులో అట్మని చెప్పి వచ్చాను. తర్వాత మరి యవనస్తుల కూడిక, అలాగే మరి ఆత్మీయ ఆరాధన, మరలా ఈరోజు స్త్రీల యొక్క కూడిక. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి అమ్మగారు ఎంతసేపు చెప్పిద్దాన్ని నేను ఎప్పుడు కూడా అనుకోను. అర్థమైందా? అంటే వాస్తవానికి ఇప్పుడు నిలబడింది ఎవరో? అమ్మగారు కాదు, నిలబడింది ఆమె, కానీ మాట్లాడిచ్చింది దేవుడు. హల్లెలూయా. అలాగే మరి చక్కగా అధ్యక్షులుగా ఉండి స్త్రీల కొడుకుల్లో కూడా మరి ఇలాంటి అధ్యక్షులు ఉండటం చాలా ఆశీర్వాదమే. హల్లెలూయా. క్రమంగా నడిపించారు. ఫస్ట్ సారి అయినప్పుడు కూడా దేవునికే మహిమ కలుగును గాక. మంచిది. చేరికుడు వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి ఇప్పటివరకు వర్తమానం చెప్పిన అమ్మగారికి కూడా ప్రత్యేక వందనాలు. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. దోమలు కొడుతున్నాయా అని అడుగుతున్నా. ఏమడుగుతున్నా ఇప్పుడు నేను? ఓకే, మంచిది. దోమలు కుట్టిన, సలే వచ్చిన అమ్మగారే విడిచిపెట్టలేదు. ఎంతైంది టైము? అయిపోయింది. 10 క్లోజ్.
అర్థమైందా? మంచిది. ఏదేమైనా కొద్ది నిమిషాలు దేవుని వర్తమానం, అదే షార్ట్ మెసేజ్ అంటారు కదా, ఆ రీతిగా మరి విందాము. మరి ఈ సంవత్సరంలో మరి ఈ ఒక్క స్త్రీల కూడికే కాదు కానీ ఇంకా 11 స్త్రీల కూడికలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే నెలలో నేను చక్కగా మాట్లాడడానికి ఇష్టపడతాను. అలాగే అమ్మగారికి కూడా సమయం ఇద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. మంచిది. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. అందరూ సరి గట్టిగా హల్లు చూద్దామా? హల్లెలూయా. ఇది స్త్రీల కూడిక గనక స్త్రీల కోసం చక్కగా మరి అమ్మగారైతే ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్పింది. అర్థమైందా? మరి ఆమెలాగా నేనైతే చెప్పలేను. దేవునికి స్తోత్రం. అంటే వాక్యం ఉన్నట్టుగా మాట్లాడటం కూడా అది కూడా కృప వరమే. ప్రైజ్ ది లార్డ్. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథమైన సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల యొక్క తలంపులు న్యాయ వ్యక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనులు మాటలు నరహత్య. చాలమ్మా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన దేవా, స్తోత్రం. ఈ రాత్రి చేరికుడి వచ్చిన బిడ్డలందరితోనూ నాతో మాతో అందరితో మాట్లాడి మయం తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. భార్య అంట భర్తకి ఏమైందంట? యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటి? కిరీటము. భర్తకి భార్య ఏమై ఉండాలి చెప్పండి? కిరీటమై ఉండాలి. కిరీటము. భార్యే భర్తకి కిరీటం. యోగ్యురాలైన భార్య ఎవరంట? యోగ్యురాలు కిరీటమే కానీ అయోగ్యురాలు కిరీటం కాదు. అంటే నీవు నీ భర్తకి ఒక కిరీటం. నీ భర్తను గౌరవించాలి. చూడండి, నీ భర్తను గౌరవించిన తర్వాత చూడండి, మొదటిగా దేవునికి లోబడాలి, దేవుని మాటలు తీసుకోవాలి. రెండవదిగా నీ భర్తకు కూడా నువ్వు లోబడి జీవించాలి. భర్తకు లోబడకుండా, భర్త మాట వినకుండా చూడండి నేను భక్తి చేస్తున్నానంటే ఉపయోగమేమీ లేదు. అర్థమైందా? బైబిల్ చెప్తుంది, భార్య దొరికిన వానికంట బాయి దొరుకునా మేలా. అంతేనా? అక్కడ రాయబడి ఉంది, భార్య దొరికిన వానికి ఏం దొరికిద్దంట? మేలు. అంటే భార్య మొదటిది కిరీటంగా ఉండాలి. రెండోది భార్య ఏమై ఉండాలి? భర్తకి ఎలా ఉండాలంట? మేలుకరంగా ఉండాలి. మేలుకరంగా ఉండాలి. మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. ఏ విషయంలో కీడు చేసే వ్యక్తిగా అసలు ఉండకూడదు. అందుకని ఈరోజు ఈ రాత్రి లేఖనాలలో రాయబడినటువంటి మాటలు గనక మనం గమనించగలిగినట్లయితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చూడండి ఎగ్గురాలుగా ఉన్నట్లయితే భర్తకి కిరీటం వస్తుంది. అలాగే గుణవతి అయిన భార్యగా ఉన్నట్లయితే నీ భర్తకు నువ్వు మేలే చేస్తావు, కీడే మాత్రం చెయ్యవు. ఎందుకంటే భర్తకి కీడు చేస్తే, భర్త చూడండి భర్తకి నష్టం కలిగిస్తే నీకు నష్టం కలిగినట్టే, నీ జీవితంలో నష్టం జరిగినట్టే. అందుకని భార్యలు భర్తలు ఏం చేయాలంటే భర్తకి లోబడి జీవించాలి, భర్తని గనపరచాలి, భర్తకి ఇచ్చే ఇరువు భర్తకి ఇవ్వాలి. వాస్తవానికి బైబిల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారండి. ఆ స్త్రీల విషయంలో మనం గమనించినట్లయితే 31 సామెతల గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం చూడండి. నేను త్వరగా ముగిస్తాను. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము, కృప కలిగినటువంటి ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారులే గాని వారందరిని మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగిడెను. ప్రైజ్ ది లార్డ్.
పెనిమిటి భార్యని ఏ విషయంలో పొగడాలంటే ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. పతివర్త ధర్మమును అనుసరించి నడిచినటువంటి వారు ఎందరో ఉన్నారులే, కానీ వారందరికంటే నీవు మించిన దానివి. హల్లెలూయా. అంటే భర్త భార్య గురించి ఏమి ఇచ్చాడు? సాక్ష్యాన్ని ఇచ్చాడు. నా భార్య ఎలాంటిదని చెప్పాడు ఆయన? అందరికంటే మించింది. నా భార్య అందరిలాంటి భార్య కాదు. నా భార్య చూడండి, నన్ను గౌరవంగా చూసుకునే వ్యక్తి. నా భార్య నా కష్టజీతాన్ని వేస్ట్గా వ్యర్థంగా ఖర్చు చేసే వ్యక్తి కాదు. నా భార్య నా పిల్లలని, నా కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటుంది. పిల్లల విషయంలో మంచి భక్తి నేర్పించింది. పిల్లల విషయంలో బాగా చూసుకుంటుంది. నన్ను కూడా బాగా చూసుకుంటుంది. అలాగే నా కుటుంబ సభ్యులందరిని కూడా తన కుటుంబ సభ్యులాగే చూసుకుంటుంది అనే సాక్ష్యాన్ని ప్రేమైన దేవుని బిడ్డారా ఈ స్త్రీ పొందింది. అట్టి సాక్ష్యాన్ని మీరందరూ కూడా పొందుదురుగాక. గట్టి చెప్పండి ఆమేనని. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఈ రాత్రికాల సమయంలో నీవు ఎలా ఉన్నావు? ఒక స్త్రీ ఎలా ఉండాలంటే భర్తకి ఏం తీసుకురావాలి? భర్తకి నమ్మకము తీసుకురావాలి. భర్తకి ఏం తీసుకురావాలి? భర్తకి నమ్మకంగా ఉండాలి. భర్తకి మేలు చేయాలి. భర్తకి కీడు చేయకూడదు. వాస్తవానికి భర్త ఏ పనికి వెళ్ళినా, ఎక్కడ కష్టపడ్డా, ఏం చేసినా, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడి ఎవరిని పోషించడానికి వెళ్తాడు భర్త? అమ్మ మీ అందరికీ నిండు వందనాలు. కొద్దిగా స్పందించండి. అర్థమైందా? కొద్దిగా చక్కగా నాతో మాట్లాడండి, నాకు అలవాటు. హల్లెలూయా. భర్త హైదరాబాద్ వెళ్ళాడు. ఎవరి కోసం చెప్పట్లా మీరు? ఎవరి కోసం? దుబాయ్ వెళ్ళాడు. ఎవరి కోసం? అమెరికా వెళ్ళాడు. ఎవరి కోసం? ఉద్యోగం కోసం వెళ్ళాడు. రూపాయి సంపాదించాలని వెళ్ళాడు. ఎవరి కోసం? చెప్పట్లా మీరు? నా కోసం, నా పిల్లల కోసం అని చెప్పండి అమ్మా. ఎవరి కోసం? నా కోసం, నా పిల్లల కోసం. కాబట్టి నా భర్తకి నేను ఎలాంటి కీడు చేయకూడదు. నా భర్తకి నేను మేలే చెయ్యాలి. నా భర్తకి నేను కిరీటం, ఒకవేళ నేను చెయ్యరానటువంటి కార్యం ఏదైనా చేస్తే నా భర్త తలెత్తుకొని 10 మందిలో తిరగలేడు. నా భర్తకి అవమానం తెచ్చేదానికంటే బావిలో దూకి సావటం మేలు అనుకోవాలా? అర్థమైందా? మరి నా మాటలు ఎట్టుంటాయి, ఆ మాటలు అట్టుంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. అంటే భర్తకి మేలే చేయాలి, కానీ భర్తకి మేకులాగా మారకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది యవన స్త్రీలను మనం గమనించినట్లయితే చాలామంది చూడండి లోకములోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి భర్తను ప్రేమించట్లేదు. ఆ మధ్యకాల సమయంలో మన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఒక ఫ్రీను ప్రేమించి చూడండి పిల్లల్ని అమాంతంగా చంపేసింది కదా. పిల్లల్ని ఏం చేసింది? చంపేసింది. ఎవరి కోసం? ప్రియుడి కోసం. ఈ స్త్రీలు కొడుకులు ఎందుకో తెలుసా? ఇలాంటివి జరగకుండా భర్త భార్యని ప్రేమించాలని. చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా, భార్య భర్తని ప్రేమించాలని, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలని ఈ కూడికలు ఇవన్నీ ఇది గోల కాదు. కొంతమంది ఏమనుకుంటారు? గోల అనుకుంటారు. కుటుంబాలు కట్టే కూడికలు ఈ కూడికలు. ప్రైజ్ అలాడ్. చూడండి భర్తకి నష్టం కలిగితే నీకు నష్టం కలిగినట్టే, భర్తకి ఏదైనా సమస్య వస్తే నీకు వచ్చినట్లే. చూడండి అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక ఆమె అండి, నేను కొన్ని విషయాలు మరి త్వరగా చెప్తాను. ఒక ఆమె బైబిల్లో ఉంది. ఆమె గురించి ఎన్నోసార్లు మీరు చదివి ఉంటారులే కానీ వాక్యాన్ని. భర్త దేశం వెళ్ళిపోయాడండి, సొమ్ము సంచి చేత పట్టుకొని వెళ్ళిపోయాడండి. అయితే పరాయి పురుషుడు కోసం బయటకు వచ్చి వాడితో ఒక మాట చెప్తుందండి. ఏమండి బాబు, మా ఆయన ఇంటికాడ లేడు, సొమ్ము సంచి చేత పట్టుకొని వెళ్ళిపోయాడు, పొన్నమ నాటి దాకా తిరిగి మరల ఇంటికి కూడా రాడు. రా, మనిద్దరం హ్యాపీగా ఉందాం, మనిద్దరం పాపంలో జీవిద్దాం, మనం లోక సంబంధించిన వ్యక్తిగా ఉందాం, రా అని పిలుస్తుంది. నిజానికి ఆ భర్తకి తెలిస్తే ఆ పరిస్థితి, భర్త ఏమవుతాడు? చస్తాడా బతుకుతాడా? చెప్పట్లే మీరు? చస్తాడా బ్రతుకుతాడా? అంటే భర్తకి భార్య ఏమై ఉండాలి చెప్పండి? 1 కిరీటం, 2 మేలు, 3 కీడు చేసే వ్యక్తిగా అసలు ఉండకూడదు. అతని లాభపాప్తికి ఏమాత్రం వెలితి కలగకూడదు. ఎక్కడికి వెళ్ళాడు? అతను లాభాన్ని సంపాదించడానికి వెళ్ళాడు.
ఉద్యోగానికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడు, వ్యాపారానికి వెళ్ళాడు, బిజినెస్కి వెళ్ళాడు. వెళ్ళి వచ్చేంత వరకు ఆ స్త్రీ ఎలా ఉండాలంటే తన్ను చూడండి కట్టుకుంటూ ఉండాలి, తన పిల్లలను కట్టుకుంటూ ఉండాలి. చూడండి పిల్లలు కూడా గొప్ప సాక్ష్యం ఒక తల్లి గురించి చెప్పగలగాలి. మా తల్లి అందరి వంటిది కాదు, నా తల్లి పవిత్రమైనటువంటిది. నీ పిల్లల దగ్గర నీ సాక్ష్యం బాగుండాలి, నీ భర్త దగ్గర నీ సాక్ష్యం బాగుండాలి. భర్త నిన్ను నమ్మాలి, నిన్ను పొగడాలి, నిన్ను భర్త గణపరచాలి. అలాంటి పరిశుద్ధ స్త్రీలుగా మార్చబడడానికే ఈ స్త్రీలు కూడికలు ఏర్పాటు చేశాము. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఎవరైనా కావచ్చు, మీరు ఆ వాక్యం చదవండి కావాలంటే. మీకు రెఫరెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ మీరు కంగారు పడతారు. భార్య దొరుకుట అరుదు. అది కాదమ్మా, 7వ అధ్యాయం 19వ వచనం. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని, బ్యాగ్ జరుదుకొని, సూట్ కేసు పెట్టుకొని, గొడ్లు పెట్టుకొని అన్నీ తీసుకొని వెళ్ళాడని చెబుతుంది. అతడు పొన్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అని ఒక పరాయి పురుషుడితో చెప్తా ఉందండి. మా ఆయన లేడు, మా ఆయన రాడు అంటే దాని అర్థమైంది, అది తన అధికమైన లాలన మాటల చేత అతనిని లోపరుచుకుందంట. అలాంటి స్త్రీలు ప్రేమైన దేవుని బిడ్డలారా భర్తలైనా చంపేస్తారు. అర్థమైందా? అవసరమైతే పిల్లలైనా చంపేస్తారు. భర్త ఇలువ తెలియనటువంటి వారు, పిల్లల ఇలువ తెలియనటువంటి వారు ఎంతోమంది జ్ఞానం లేని వారు ఉన్నారు. అందుకే బైబిల్లో రాశాడు, జ్ఞానమంతురాలు తన ఇల్లు, ఓకే రైట్, మూర్ఖురాలు తన ఇల్లు తన చేతులతో ఏం చేస్తంట, ఆమె ఓడబెరుక్కుంటుంది. ఈ రోజున ఈ స్త్రీలు కోటికి ఎందుకో తెలుసా? ఇది అనేకులకు గోలగా అనిపించవచ్చు, అనేకులకు ఒకవేళ ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఈ కోడికలు, ఈ మాటలు అనేక మంది కుటుంబాలు కట్టుకోవడానికే. అర్థమైందా? భర్తకి నమ్మకంగా ఉండాలి, భర్తను గణపరచాలి. భర్త చేసే పనికి ఏమాత్రం లాభపాప్తికి ఎలితి కలగదు. పిల్లలు పొగడాలి, భర్త పొగడాలి. నిన్ను ఇంకా ఎవడు పొగడాల్సిన పనే లేదు. ఎవరు పొగడాలి? ఇంట్లో ఎవరు పొగడాలి? భర్త పొగడాలి, పిల్లలు కూడా పొగడాలి. అప్పుడు సమాజం కూడా పొగుడుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రేమైనటువంటి సహోదరి, ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ భర్తకి నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలి. నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకంటూ పిల్లల్ని ఇచ్చాడు, నీకంటూ నీ యొక్క చూడండి నీకు కావలసిన అక్కర అవసరాన్ని ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, కావలసిన అన్నీ ఇచ్చాడు. మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఈ మాట చెప్పాను కదా, మీరు తేరుకోలేరు. ఇంకొక మాట చెబితే కనుక దాంట్లో నుంచి మీరు బయటికి రాగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ప్రవక్త ఉందండి, అన్న అని. ఆమె పెనిమిడితో 7 ఏళ్ళు కాపురం చేసిందట. ఎన్ని అమ్మా చెప్పండి, ఎన్ని? స్త్రీయే కదా అమ్మా. 7 ఏళ్ళు కాపురం చేసిందంట. ఆమె భర్త చనిపోయాడంట, ఆమె ఎదవరాలైందంట. అయితే 84 సంవత్సరాలు దేవాలయమును విడవక, మందిరాన్ని విడక, ఉపవాసాలతోనూ జాగారాలతోనూ అనేక ఆత్మలు రక్షించే వ్యక్తిగా మారింది. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. ఆ తర్వాత భర్త చనిపోయాడు. ఇక అవసరం లేదు నాకు, నా లైఫ్ ఎంతవరకే, ఇక ఏదో ఒక జంటతో నాకు అవసరమే లేదు అనుకుంది. దేవుని మందిరానికి వచ్చింది. ఆమె గురించి లేఖనాలలో కూడా రాయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అలాంటి సాక్ష్యం ఎందరిలో ఉంది. కొంతమంది యవన స్త్రీలైతే ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలా లోకములోకి వెళ్ళిపోతూ ఉన్నారు, పాపానికి ప్రేరేపించబడుతున్నారు, భర్తలను చంపేస్తున్నారు, పిల్లలను కూడా చంపేస్తున్నారు. అయితే దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి వాక్యాలు చెప్పాలి, ఇలాంటి జ్ఞాన వాక్యాలు బోధించాలి, ఈ జ్ఞానం ప్రజలకి తెలియచేయాలి. ఎందుకంటే జ్ఞానమంతురాలైతే ఇల్లు కట్టుకుంటుంది, కానీ 3 రాలైతే తన చేతులతోనే తన ఇల్లు ఓడబెరుకుంటుంది. వాస్తవానికి ఎంతోమంది యవన స్త్రీలు పాపానికి బానిసైపోయి భర్తని ప్రేమించకుండా,
భర్తని గౌరవించకుండా, భర్త మాట వినకుండా, భర్తకి మంచి నీళ్ళు ఇవ్వకుండా, భర్తకి మంచిగా ప్రేమగా చూడకుండా, లోక ప్రేమల్లోకి చిక్కుపోయి, ప్రేమైన దేవుని బిడ్డలారా వెళ్ళిపోయి ఎంతోమంది హెచ్ఐవి రోగాలతో చనిపోయినటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారండి సమాజంలో. భర్త పిల్లలు ఏమైపోతారు? ఒక యవన స్త్రీ పిల్లలు కన్న తర్వాత లోకంలో పాపంలో తిరిగి హెచ్ఐవి వచ్చిందంటే ఆ వ్యక్తి చనిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ భర్త పరిస్థితి ఏంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని స్త్రీలు ఎలా ఉండాలో తెలుసా? స్త్రీలు ఎలా ఉండాలి? దేవుని వాక్యం చెప్తా ఉందో చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథమైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అంటాడు, అటువలే స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉన్నడి, అందువలన వారిలో ఎవడైనను దేవుని వాక్యమునకు అవిధేయుడైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడ వలన రాబట్టబడవచ్చును. అంటే భార్య నడవడ వలన భర్త ఏమవుతాడు చెప్పండి? మందిరానికి వస్తాడు. నీ నడవడికి బాగుందనుకోండి, నీ మాట తీరు బాగుందనుకోండి, నీ పద్ధతి బాగుందనుకోండి, భర్తను ప్రేమించే వ్యక్తిగా ఉన్నామనుకోండి, అమ్మాయి నీతో పాటు నేను కూడా వస్తాను పదా అని వస్తాడు. అర్థమైందా? నువ్వు ప్రార్థనకి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నా భర్త మారడయ్యా, వాడు మారుడు కాదా అంటే నువ్వు మారాల ముందు. నువ్వు మారితే నీ భర్త గ్యారెంటీగా మారుతాడు. నీలోనే మార్పు లేకపోతే నీ పిల్లలు మారరు, నీ భర్త మారడు. చూడండి, నీ పిల్లలని, నీ భర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? స్త్రీలకు ఉందా లేదా? అర్థమైందా? కొరింథీయులకు రాసిన పత్రిక అంటే, ఓ స్త్రీ నీ భర్తని రక్షించదువా? భర్తని ఏం చేయాలంటే భార్య రక్షించాలి. షిపోరా తన భర్తను ఏం చేసుకుంది? రక్షించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా ఎస్తేర్ ఏం చేసింది? తన భర్తని, తన కుటుంబాన్ని రక్షించుకుంది. రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్త్రీదే. అందుకే జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అన్నాడు. అంటే స్త్రీలకు ఏముండాలమ్మా? ఏ జ్ఞానం ఉండాలమ్మా? ఏ జ్ఞానం ఉండాలంటే దైవికమైన జ్ఞానం ఉండాలి, శారీరక సంబంధమైన జ్ఞానం కాదు. పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా ప్రేమైన దేవుని బిడ్డలారా పోషణ జరగలేదు, ఏదో ఊరు వెళ్ళిపోయాడు, ఆ పిల్లలను భద్రం చేసుకుని వాళ్ళని చదివించుకుంటా, చూడండి అయ్యో నా భర్త కాండ్రాన్ దేశం వెళ్ళాడే, నా భర్తకు కాపుదల దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలా? లేకపోతే పాపం కోసం మరొకరిని రమ్మని పిలవాలా? స్త్రీలు ఎలా ఉన్నారు సమాజంలో? నిజంగా అలాంటి వారు కొందరే ఉన్నారండి. పరిశుద్ధ స్త్రీలు, దేవుని ఆశ్రయించిన స్త్రీలు చూడండి, భర్త కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం బాధలైనా, శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కరువైనా, ఖగ్గమైనా, చూడండి ఉన్నవైనా, రాబోలువైనా, వస్త్రహీనతైనా ఏదైనా భర్తను కనిపెట్టుకొని, పిల్లలు ఇచ్చిన పిల్లలను కనిపెట్టుకొని చూడండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనకు తెలిసిన అబ్బాయి మా బంధువే, అర్థమైందా? ఏరొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ ప్రేమించిన అమ్మాయి ఏమందో తెలియదు, వాడు మందు దాగి చనిపోయాడు. ఆ అమ్మాయి నిండు గర్భింతో ఉంది, అర్థమైందా? ఇప్పుడు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోలే, అర్థమైందా? పిల్ల కూడా అంత ఎత్తుగా చాలా ముద్దుగా ఉంది. ఎందుకు తెలుసా? ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? భార్యలు చూడండి, భర్తలు ఉన్నవారే ఎచ్చలివిడితనానికి అలవాటు పడిపోయి పాపానికి పురుకొల్పబడి చూడండి మరణాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ కొంతమంది పరిశుద్ధ స్త్రీలు ఉన్నారు చూడండి, వాళ్ళని పతివర్త ధర్మమును అనుసరించిన వారని వారి గురించి రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారు ఉన్నారులే కానీ దొరకటం అరుదు ఉన్నారు. ఈ రోజున బైబిల్ చెబుతుంది పాపం వలన కలుగు జీతం మరణం. ప్రియులారా, నేను ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక స్త్రీ, 3 పిల్లలండి, భర్త చనిపోయాడు. అనేకమైన అలవాట్లు బానిసైపోయి తాగి లివర్లు చెడిపోయి భర్త చనిపోయాడు. అర్థమైందా? ఆ పిల్లల్ని పెట్టుకొని చూడండి ఆ భార్య ఎంతో మందిరానికి వెళుతూ కన్నీళ్లు గారుస్తూ, అర్థమైందా? ఆ పుట్టినరోజులు వచ్చినా,
లేకపోతే వాళ్ళ నాన్న అని పిల్లలు అడుగుతున్నా ఆ తల్లి ఎంతగానో కుమిలిపోతుందంట. అర్థమైందా? భర్త లేని జీవితం ఏం చెప్పండి? భర్త లేని జీవితం నాకు తెలిసి బస్ స్టాండ్ జీవితమే. అర్థమైందా? అందుకని భార్యలారా మీ భర్తలకు ఏమై ఉండాలి? లోబడాలి. మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను తలంచాను. కొంతమంది ఎక్కువగా మందుకి ఎందుకు బానిస అవుతున్నారా పురుషులంటే వీళ్ళ టార్చర్ని బట్టేనంట. నాకు ఈ మధ్యకాల సమయంలో తెలిసింది విషయం. అర్థమైందా? కొంతమంది లోకానుసారంగా భర్తలు ఉండడానికి మారకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ అవిధేయతలను బట్టింట, వీరిలో ఉన్న బలహీనతలను బట్టింట. ఒకడు చెప్తాడు, ఏం చెప్పేది అన్నా నీకు, నాకు 4 పిల్లలు ఉన్నారు, నేను చచ్చానంటే నా పిల్లలకి దిక్కుండరని కష్టపడి పనిచేస్తున్నాను, కానీ లేకపోతే ఆమె కోసం నేను బ్రతకట్లేదన్నా, నా పిల్లల కోసం బ్రతుకుతున్నానన్నా అని చెప్పి అన్నాడు. ఎంత విచారకరమైన విషయం ఇది! ఈ రోజుల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీలు కూడా ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచనల నుండి బయటికి రావడానికి, స్త్రీలు తమ కుటుంబాలను కట్టుకోవడానికి, తన భర్తని పిల్లల కోసం చూడండి దేవుని కోసం బ్రతికేదానికి తీర్మానం చేసుకొని దేవుని కొరకు బ్రతకాలన్న ఒక ఆలోచనతో దేవుడు ఈ స్త్రీల కోటాన్ని ఏర్పాటు చేశారు. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత చెప్పిన ఉపయోగం ఏమీ లేదు. గమనించండి, ఏది ఏమైనా మరలా వచ్చే నెలలో కూడా ఇంకా ఇంతకంటే అద్భుతంగా జరిగిద్ది, ఆశ్చర్యంగా జరిగిద్ది. వాస్తవానికి ఈ స్త్రీల కూటం కావచ్చు, పురుషుల కూటం కావచ్చు, కుటుంబాశ్రద కూడికి కావచ్చు, ఆత్మీయ ఆరాధన కూడికి కావచ్చు, నాకు డబ్బులు ఎక్కువై కానే మరి ఎందుకు చెప్పండి? లేకపోతే కూడికి పెట్టమ్మా, తలా ఒక వెయ్యండి అమ్మా, 2000 ఇవ్వమని మిమ్మల్ని అడిగానా? చెప్పండి. ఎందుకు ఈ కూడికిని ఏర్పాటు చేశాం? ఈ కూడికలు ఎందుకు? ఈ ఖర్చులన్నీ ఎందుకంటే ఏ విధము చేతనైనా నశించిన దానిని ఏం చేయాలి మనం? యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చును. ఎక్కడ నశించిపోతున్నారు? బైబిల్ చెప్తుంది కదా, వీళ్ళు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారయ్యుండగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. శిలువలో నీ కొరకు బలియాగంగా మార్చబడ్డాడు. పాపులందరినీ నీతిమంతులుగా మార్చడానికి ఆయన 3 మేకుల మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఆ గొల్గొతా కొండపైన ఆ ఎర్రటి ఎండలో సుందరమైనటువంటి దేహాన్ని కొరడాలతో కొడతా ఉన్నప్పుడు నోరు కూడా తెరవలేదంటే ఎవరి కోసం? మన కోసమే. అందుకని ఈ రాత్రికాల సమయంలో ఈ స్త్రీలు కూడికి వచ్చినటువంటి వారు కావచ్చు, లేక లైవ్లో వింటున్నటువంటి వారు కావచ్చు, గమనించండి, మన చూడండి, స్త్రీకి కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ఉంది. స్త్రీలు కనుక స్త్రీని కుటుంబాన్ని కట్టుకోకపోతే పురుషుడు వల్ల కానే కాదు. ఇందాక అమ్మగారు చెప్పిందిగా, తెచ్చిచ్చేవాళ్ళే కానీ కట్టేవాళ్ళు కాదు. అంటే అతను లాభపాప్తికి ఏం చేయకూడదంట? చెప్పండి అమ్మా, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, మీ ఆయన 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి, నువ్వు 1200 ఖర్చు చేస్తే ఆ కుటుంబం ఏమైంది? చెప్పట్లా? అర్థమైందా? కొంతమంది స్త్రీలకి అచ్చులారు ఎచ్చులు 16 ఉంటాయి. అచ్చులేమో 6, ఎచ్చులేమో 16 ఉంటాయో 116 ఉంటాయో. స్తోత్రం చెప్పండి. మన స్థితి ఏదైనా, భర్త ఎంత ఉద్యోగస్తుడా, లేకపోతే ఎంత తెచ్చేవాడా, ఏం చేసేవాడా, ఇతను మనం ఎలా బాధించాలి అన్నటువంటి ఆలోచన కొంతమందికి అసలు ఉండదు. భర్త ఏమైపోయినా ఇబ్బంది లేదు, నువ్వు ఏడేం సావు, నాకు దేవసుందే సావు అట్లా. కొంతమంది సాహలేడు ఎందుకు చేసుకున్నావు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా నిజంగా నువ్వు అన్న మాటకి రోసానికి రోలు కట్టుకొని బయలుదేరితే ఏమైద్దమ్మా? రోలు కట్టుకున్నాడు బయటకు వస్తాడా? రాడు, బుడబుడ అంటాడు. ఇక ఆ తర్వాత కొంతమంది ఏడుస్తుంటారు. సగం చాలా వరకు పురుషులు ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు తెలుసా? స్త్రీలు మనుష్శాంతి లేకుండా చేస్తారంట. పురుషుల్ని మనుష్శాంతి లేకుండా చేస్తారంట. ఈ బతికేదానికంటే చావటం మేలు కదా అనుకుంటారంట. అయినా నా పిల్లలు ఉన్నారు కదా, ఇది ఎట్లయినా బ్రతికిద్దిలే, నా పిల్లల సంగతి ఏందని కొంతమంది పిల్లల కోసం బ్రతుకుతున్నటువంటి చూడండి పురుషులు చాలామంది ఉన్నారు. నా ప్రేమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఈ రాత్రి ఈ స్త్రీలు కూడికి వచ్చినటువంటి మన అందరం కూడా ఎలా ఉండాలంటే, అలా చెడిపోతున్న వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే, కృప కలిగినటువంటి ఉపదేశాన్ని వాళ్ళకి మనం ఏం చేయాలా? బోధించాలి. ఇప్పుడు విన్నారు కదా, ఈ బోధ ఇతరులకు మీరు
చెప్పాలమ్మా, ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉంటే కుటుంబము బాగుపడదమ్మా. ఎందుకంటే తల్లి ఏ నడవడిలో నడిపిస్తుందో పిల్లలకి అదే నడవడిక వచ్చేసింది. భర్తకు లోబడకుండా గాండిచ్చి ఇసురు కొట్టి మాట్లాడితే పిల్లలు కూడా ఏం చేస్తారు? రేపొద్దున వాళ్ళు కూడా అదే రంపరాకాసులు అవుతారు. అందుకని భార్య ప్రతి విషయంలో ఎలా ఉండాలి? సాధు అయినట్టు, మృదు అయినట్టు. అక్కడ రాశాడు కింద, అక్షయ అలంకారం. దేవునికి మహిమ కలుగును గాక. చదువుతారా మాటమ్మా? పేతురు పత్రిక 3వ అధ్యాయం చదువుతారా మాటలు? సాధు అయినట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. ఏదంట? ఏ అలంకారం ఉండాలంట? సాధువైనట్టు, మృదువైనట్టు గుణము అనేటువంటి అక్షయ అలంకారము ఒక స్త్రీకి ఉండాలంట. ఓకే, అది దేవుని దృష్టికి మిగులు వెలగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. చాలమ్మా. ఎవరంటే వీళ్ళు? పరిశుద్ధ, అందరు చెప్పండి ఆ మాట నోరిపి. పరిశుద్ధ స్త్రీలు ఏం చేసుకున్నారంటే వీళ్ళు? లోబడి ఉండటమే అలంకారము. అర్థమైంది మీకు ఈ మాట? ఒక స్త్రీ పురుషుడికి లోబడి ఉండటమే అలంకారము. లోబడి ఉన్నామనుకోండి, నీకు లోటు లేకుండా చూస్తాడు ఆయన. ప్రైజ్లా. మాట విన్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. ఎందుకంటే భర్తని విసిగించుకోకూడదు. భర్తని చూడండి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. భర్తని కనుక విసిగించుకున్నావంటే నీ జీవితంలో ఏదో ఒక తుఫాను రేగిద్ది. కొంతమంది స్త్రీలు భర్తని ఇసికించుకొని, అర్థమైందా, వాళ్ళని కష్టపెడుతూ బాధ పెడుతూ ఉండగా వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయి తాగుబోతులైన వాళ్ళు కొంతమంది అయితే, అక్ర సంబంధులు తిరిగే వాళ్ళు మరి కొంతమంది. ఎందుకు ఇలాంటి కార్యాలు జరుగుతాయి అంటే భార్య దగ్గర ఏమి లేక, ఏంటంట? ప్రేమ లేకే. ఎందుకంటే భర్త భార్య ప్రేమ కంట బద్ధుడైపోతాడంట. ప్రైజ్ ది లార్డ్. భర్త ప్రేమ చూడండి, భార్య ప్రేమ అంట భర్తని ఒక మత్తులోకి తీసుకెళ్ళిద్దంట. ప్రైజ్ ది లార్డ్. ఆ మత్తులో, నీ మత్తులోనే నీ భర్తని ఉంచుకోవాలి. అంతగా ప్రేమించాలి. ఎవరిని? అది దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ రాశాడు, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎవరికి లోబడి ఉండాలంట? స్వపురుషులకు లోబడి ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదించడానికి ప్రారంభిస్తాడు. ప్రైజ్లో గట్టి చేద్దాం హల్లెలూయా. అందుకని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుతారు ఒకసారి. 1 తిమోతి 2:9 మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలంట. ఏం అలంకరించుకోవాలమ్మా? మీ అందరికి 200 చెప్పండి తెల్లారా. పట్టు చీర చేతనా? బంగారు నగల చేతనా? దేని చేత అలంకరించబడాలంట? చెప్పట్లా మీరు? సత్క్రియలు. క్రియలు లేని వారి విశ్వాసం ఏందంట? మొత్తం సత్క్రియలతో మనం అలంకరించబడాలి. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవో మేఘవు నీవైతివే. హల్లెలూయా. మంచిది. టైం ఎంత చూడండి ఒకసారి ముగిద్దాం. ఎందుకంటే మరి ఇప్పటికి చాలా టైం అయింది. మరలా వచ్చే ప్రేమ దేవుని బిడ్డారా గమనించండి, సత్క్రియల చేత ఏం చేయాలంట? తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు అంటే ఏంటో తెలుసా? సత్క్రియలే మనం అలంకారంగా వేసుకోవాలి, కానీ లోక అలంకారం మాకు అవసరం
లేదు. ఇతరులను మోసపరిచే అలంకారం మనకు అవసరం లేదు. భర్తకి నచ్చి, భర్తకి మెచ్చి, భర్త యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. నీ అలంకారం అది శ్రేష్టమైందే. భర్త మనసును అర్థం చేసుకోకుండా భర్తని చూడండి పక్కన పెట్టేసి, భర్తకి విరోధంగా మాట్లాడుతూ, భర్తను ప్రేమించకుండా చూడండి ఇతరులను ప్రేమించి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని చేతులారా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. చెప్పాను కదా ఇందాక, ఒక ఏమేం చేసింది, ప్రియుడి కోసం పిల్లల్ని చంపేసింది, అవసరమైతే భర్తను కూడా చంపేస్తారు. ఇలాంటి ఘోరమైనటువంటి తరంలో మనం ఉన్నాం. అందుకని ఈ తరానికి పురుషులు కూడా అవసరమే, స్త్రీలు కూడా అవసరమే, ఆత్మీయ ఆరాధన కూడా అవసరమే. ఈ పెట్టిన టైటిల్స్లో ఏ టైటిల్ పెట్టినా వాక్యం ద్వారా ప్రజల్ని ఏం చేయాలని బైబిల్ చెప్తుంది కదా, ఏ విధము చేతనైనను ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలన్న తపన ఆలోచనతో ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఏం చేయాలంటే, మీరు మీ కుటుంబం కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీ భర్త కోసం ప్రార్థన చేయాలి, నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది ఏమనో తెలుసా, ఈదులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనం లేకుండా వారిని నాశనం చేయటికే మరణాలంటే కిటికీలెక్కి చూస్తున్నాయి. ఇర్మీయా గ్రంథంలో ఉందిలే, మనం ఎప్పుడు చదువుకుంటూ వాక్యం కదా, గమనించండి. అందుకని వారి కోసం మనం ఏం చేయాలంటే మీరు ప్రార్థన చెయ్యాలి. చూసారా, ఒక ఎదవరాలే 7 ఏళ్ళు పెనుడితో కాపురం చేసిన వ్యక్తి పరిశుద్ధంగా జీవించగలిగితే, భరతుడిని నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఇక నేను చెప్పకూడదు ఇంకేం రోగం, అంతే కదా. భరతున్నాడు కదా, భార్య ఉంది కదా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక మనం నీతి కలిగి దేవుని రాజ్యం కొరకు, రాకడ కొరకు మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచుదుముగాక. ఇలాంటి లోపాలు క్రైస్తవుల జీవితాల్లో, అలాగే మన భారతదేశంలో ఉన్న వారందరి జీవితాల్లో నుండి ఇలాంటి స్త్రీలు కూడికల ద్వారా అనేక మంది స్త్రీలు కుటుంబాలు కట్టబడునుగాక. సత్క్రియలతో ప్రతి ఒక్కరూ అలంకరించబడుదురుగాక. మంచిది, టైం అయింది కదా. ప్రభు ఈ మాటలు వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. మంచిది, గమనించండి. రేపు మరి ఈసారి వచ్చే నెలలో మరిన్ని విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే టైం అయిపోయిన తర్వాత బోరింగ్ దగ్గర బిందె బోర్లు వేసుకుంటున్నట్టే ఉంటుంది. కాబట్టి అయినా మీరు ఇప్పుడు శ్రద్ధగా విన్నారు వాక్యాన్ని. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. జ్ఞానవంతురాలుగా ఉండే మీరు ఇక్కడికి వచ్చారు. జ్ఞానం లేని వాళ్ళు ఇంకా రాలా ఇక్కడికి. జ్ఞానం కలిగిన వారు కనుక ఇక్కడికి వచ్చారు. జ్ఞానం కలిగిన వారు కనుక మీరు మారు మనసు పొందారు. జ్ఞానం కలిగిన వారు కనుక మీరు బాప్తిసం తీసుకున్నారు. జ్ఞానం కలిగిన వారు కనుకే సలైన, వేగలైన, దోమ అయినా, శాకిరైన, ఆయిల్ అయినా, ఖర్చైన పెట్టుకొని మీరు ఈ రాత్రి స్త్రీలు కొడుకు వచ్చారు. మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభు ఈ మాటల వెనుకడిలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. సమీల్ పాస్టర్ గారు వచ్చారు. మరి వచ్చి చివరి ప్రార్థన చేయాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. మరి పాస్టర్ సమీల్ గారు వచ్చారు. చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిపోయిన అనంతరమే అందరికీ భోజనాలు కూడా సిద్ధపరిచాం కనుక ఈరోజు మరి చివరి ప్రార్థనతో ఈ కొడుకును ముగించుకుందాం. వాస్తవానికి 10ంటికే క్లోజ్ అవ్వాలి. కాబట్టి ఈరోజు కాస్త మొదటిసారి కనుక మనోళ్ళు దుమ్ము లేపారు ప్రార్థన కూడా. అర్థమైందా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు నాయనా. బైబిల్లో కృపావరాల విషయంలో స్త్రీ పురుషులంటూ భేదమేమి లేక నీ సేవ విషయంలో శిష్యులుగా, న్యాయాధిపతులుగా పిలువబడినటువంటి స్త్రీల సమాజం గురించి మేము చూస్తున్నాం. స్త్రీ ద్వారా పాపము లోకంలోకి వచ్చింది. ఆ స్త్రీ ద్వారానే రక్షకుడు కూడా భూమి మీదకి వచ్చారు నాయన. స్త్రీ సంతానంగా మీరు పిలువబడటానికి సిగ్గుపడలేదు నాయన. మీరు పునరుద్ధానం అయిన రోజు స్త్రీయే మొట్టమొదటిగా మిమ్మల్ని చూసింది. పునరుద్ధాన సువార్తను స్త్రీలే ప్రకటించారు ప్రారంభంలో. దేవా, స్త్రీ జ్ఞానవంతురాలైతే జ్ఞానంతో తను ఇల్లు కట్టుకుంటుందంట. కట్టుకునే బాధ్యత స్త్రీకి మీరు ఇచ్చారు. అయితే అవ్వ మోసపోయింది కానీ ఆదాము మోసపోలేదని వింటున్నాం. స్త్రీ బలహీనమైన మనస్సాక్షి, మనస్సు కలిగి ఉండగా
వాక్యము చేత బలపరచడానికి, చక్కని ఉపదేశం అందించడానికి ఈ స్త్రీల ప్రత్యేక కూడికను ఈ బెరాక పెంతెకోస్తు మినిస్ట్రీస్లో మార్కయ్య గారి ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. మొదటిగా నిలబడి నాయన నీకు మాట్లాడి నీ కుమార్తెను బట్టి స్తుతిస్తున్నానయ్యా. ఇంకా మంచి ఉపదేశ సారము అనుగ్రహించండి అయ్యా. నీ కుమార్తె నిలబడి మాట్లాడుతుండగా పడిపోయిన అనేక కుటుంబాలు కట్టబడినట్లుగా అనేకుల్లోకి నేను వాక్యము సారము వెదజొల్లబడును గాక ప్రభువా. దేవా, ఒక్కొక్కరు దిబోరులాగా, ఒక ఎస్తేరులాగా అయ్యా, ఒక రూతులాగా సత్క్రియలతో అలంకరించబడుతూ వారి కుటుంబాన్ని, సంఘాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడగలిగిన కృప దయచేయండి. సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయ అలంకరణ ధరించుకుంటూ యజమానుడికి లోబడగలిగిన మాదిరికరమైన దైవ భక్తికి తగినట్లుగా స్త్రీ వాళ్ళనైనా బిడ్డలందరూ ఉండునట్లుగా, సంఘంలోనైనా వాక్యమైన అనేకులనైనా అటు రీతిలో ఉండునట్లుగా సహాయం చేయండి అయ్యా. అయ్యా, కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా గొప్పదయ్యా. స్త్రీ ద్వారా ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి నాయనా. అదేవిధంగా స్త్రీ ద్వారా ఎన్నో కుటుంబాలు బాగుపడినట్లుగా బైబిల్ చరిత్రలో మేము చూడగలుగుతున్నాం. అయితే రానున్న రోజుల్లో నాయనా ఈ బెరాక పెంతెకోస్తు పరిచర్యలోనైనా ప్రతి స్త్రీ ఒక మంచి స్వార్థికురాలుగా మార్చబడును గాకయ్యా. ప్రతి స్త్రీ నాయన యోగ్యమైన ఇల్లు కట్టుకోగలిగినటువంటి ప్రార్థన పుర్రాలుగా మార్చబడును గాకయ్యా. ప్రతి స్త్రీ ఒక మంచి అన్న వలె మార్చబడును గాక. తన పిల్లలను, భర్తను నాయన ఒక విశేషమైన దైవ ప్రవర్తన గలవారుగా మార్చుకోవడానికి విధేయత గలవారు ఉండే కృప దయచేయండి అయ్యా. అయ్యా, మంచి ఆలోచన దాసునికి, దాసురాలకు మీరు ఇచ్చారయ్యా. అయ్యా, నీ సావుకునికి, సావుకురాలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. అయ్యా, వాళ్ళు పరిచయం చేస్తూ ప్రయాణమై వెళుతూ ఉండగా వారు రాకపోకలందు నీ సన్నిధి ఉంచండి నాయన. ఒక విశేషమైన కుర్రపురాని అండి ప్రభు వారి మీదకు నాయన. వారు నిలబడి మాట్లాడుతున్న ప్రతి స్థలములో ప్రభు ప్రజలు కదిలించబడుదురుగాక నాయన. వాళ్ళు అరుగుపెట్టే ప్రతి స్థలము యేసు నామములో మీ సొంతమగునుగాక తండ్రి. ప్రజలందరూ నీ పోలికలోకి మార్చబడినట్లుగా నీ దాసుని మాటకు జీవాన్ని పోసి ప్రతి మాట నాయన వారిని చెక్కునట్లుగా సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. మోదేపల్లికి, కడిసగనపాలెం, అద్దంకి, దరిసి ప్రభువా అయ్యా, సామంతపూడి ఈ 2026 సంవత్సరంలోనైనా వారు స్థిరమైన పరిచర్యలు అక్కడ చేస్తూనే మరొక బ్యాచ్ పరిచర్యల నాయన ప్రారంభించున్నట్లుగా నూతన ప్రత్యక్షతలని దాసునికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మరి నిన్న ఈరోజు ఎంతో విరామం లేకుండా సేవ పరిచర్యని దాసులు చేస్తూ ఉండగా దాసుని భారాన్ని భుజాల మీద ఎత్తుకుంటున్న పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, కష్టచిత్తులోనే లేమిలో ఉన్నప్పటికైనా కూడా గుప్పులిప్పుతూ దేవుని సేవ పని ఆగకూడదు అంటూ అయ్యా, హారోను హురువుల్లాగా మోసే భారాన్ని ఎత్తుకున్న సేవకురాల్లాగా అయ్యా విశ్వాసులు ఉండగా వారి అవసరతలు తీర్చండి అయ్యా. వరకు సమృద్ధులు అనుగ్రహించండి. పోయిన సంవత్సరం వచ్చిన కన్నీరు, వేదన, దుఃఖము, అవమానము, చింత అంతా కూడా యేసు నామములో ఈ నూతన సంవత్సరంలో ప్రారంభపు నెలలో కొట్టివేయబడునుగాక తండ్రి. అయ్యా, నీ బిడ్డలకు కావలసిన ఆశీర్వాదం, నీ దాసుడు కార్చిన కన్నీళ్ళు, ఉన్న ఉపవాసం, వచ్చిన ప్రార్థన ప్రతిఫలం సంఘము, సంఘ బిడ్డలు లైవ్లో వింటున్న వారందరూ అనుభవించున్నట్లుగా కృప దయచేయండి. ఇలాంటి కూడికలు ఇంకా అనేకమైన జరపడం చేత వేవేల మంది నీ దాసుని వైపు అయ్యా, నీ దాసుడు పడుతున్న ప్రయాస తగినట్లుగా నీ వైపు ప్రజలు తిరిగినట్లుగా సహాయం చేయమని, దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ యేసు నామం పేరిట ఇవన్నీ పొందుకొని నా ప్రియ పరలోకపు తండ్రి. మంచిది. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం, చేరికుడు వచ్చినటువంటి స్త్రీలకు అలాగే సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ కుటుంబాలు కట్టబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభునాలో మీ అందరికీ నిండు వందనాలు. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా గ్రామాల నుంచి ఇక్కడ రావడం చాలా ఆశీర్వాదకరం. గమనించండి, ప్రతి నెలలో 15వ తారీఖు ఆత్మీయ ఆరాధన కూడిక బహుబలంగా దర్శిలో జరుగుతుంది. ప్రతి ఒక్కరు రావచ్చు. అలాగే ఇక్కడ ప్రతి నెల 3వ శుక్రవారం గుర్తుపెట్టుకోండి. క్యాలెండర్లో కూడా ఉన్నాయి. క్యాలెండర్లు ఎవరికైనా లేకపోతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళవచ్చు.
మూడో శుక్రవారం గ్యారంటీగా స్త్రీలు కొడుకుంటుంది. ఎందుకంటే ఈ యొక్క జీవార్థమైన ఉపదేశం అంట జ్ఞానులకు లభించిందంట. అర్థమైందా? ఈ ఉపదేశం ఎలాంటిదంటే జీవార్థమైనటువంటి ఉపదేశం జ్ఞానులకి లభిస్తుంది. అజ్ఞానులకి దీనిని తిరస్కరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి జ్ఞానులుగా కుటుంబాలు కట్టుకోవలసిన వారందరినీ ఇంకా అనేక మందికి ఈ యొక్క స్త్రీలు ప్రత్యేకుడిగా తెలియచేయండి. అనేకులు మీరు నడిపించండి. మీరు రండి, మీతో పాటు ఇంకా అనేక మందిని తీసుకురండి. పడిపోయిన కుటుంబాలు, చెడిపోయిన కుటుంబాలు, పతనమైపోతున్నటువంటి జీవితాలను ప్రభు వైపు తిప్పుదాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఇంతవరకు చక్కగా మన వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ఇంకా అందరూ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఘనత ప్రభుకే కలుగునుగాక. ముందుగా ఉండి ప్రారంభించి మరి అధ్యక్షులుగా ఉండి నడిపించారు. అలాగే ఒక్కొక్కరు ప్రార్థన కూడా చేశారు. మీ ప్రార్థన దేవుడు ఆలకించి ఈ పరిచర్యని ఘనమైన పరిచర్యగా దేవుడు విజయోత్సవాలతో ఊరేగిస్తున్నాడు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మంచిది. పరిచర్యను ప్రేమించి వచ్చినటువంటి మరి సేవకుడు మరి సమీల్ పాస్టర్ గారిని బట్టి, అలాగే మరి పాస్టమ్మ గారు వచ్చిందయ్యా, పాస్టమ్మ గారిని బట్టి వారిని కూడా దేవుడు దీవించి వారి పరిచయను కూడా ఆశీర్వదించును గాక. మంచిది. అందరికీ భోజనాలు చేయటం జరిగింది. అందరూ భోజనం చేసుకుని మరి ప్రార్థన పూర్వకంగా తిరిగి వెళ్ళండి. మీరు ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకున్నట్లయితే, మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే విశ్వాసంతో రండి. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి అందరూ మరి ప్రార్థన చేయించుకోవాలనుకున్న అందరూ వచ్చి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరూ పట్టలు తీసేసి వరుసగా కూర్చోండి. ప్రార్థన అవసరం మాత్రం ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం.